కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ దగ్గర ఒక కార్ బీభత్సం చేసింది. వివేకానంద నగర్ కమాన్ నుంచి ఆల్విన్ కాలనీ వైపు వెళుతున్న ఒక ఎలక్ట్రిక్ కార్ అదుపు తప్పి ద్విచక్ర వాహనాలతో పాటుగా కారుని ఆటోని ఢీకొట్టింది. ఈ ఘటనతో ఒక్కసారిగా వాహనదారులు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కుకట్పల్లి వివేకానంద నగర్లో ఒక కార్ ఎలా అదుపు తప్పి అవతల వైపుకి వెళ్ళిపోయిందో క్లియర్గా చూస్తున్నాం. ముందు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది, ఆ తర్వాత ఇంకొక వాహనాన్ని ఢీకొట్టి కంప్లీట్గా అవతల వైపుకి సెకండ్ సైడ్ ఆఫ్ ద రోడ్కి వెళ్ళిపోయింది. లక్కీగా ఆ టైంలో అటువైపు నుంచి వస్తున్న వాహనాలకి ఏవి కూడా పెద్ద ప్రమాదం తగలేదు, కానీ నేరుగా వెళ్ళి ఇంకొక షాప్లోకి అది దూసుకుపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఎందువల్ల ఇలా జరిగింది ఏంటి, ముందు అనుకోకుండా ప్రమాదం జరిగిన తర్వాత తప్పించుకోవడానికి ఆ డ్రైవర్ ఏమైనా ప్రయత్నించాడా ఏంటి అన్నది తెలీదు. లిటరలీ ఆ బైకర్ని ఢీ కొట్టిన తర్వాత బైక్ మీద నుంచి ఆ వాహనం దూసుకెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆ బైక్ మీద ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. ఆ బైక్ వెళ్ళి పక్కన ఉన్న ఇంకొక బైక్ని కూడా ఢీ కొట్టింది. దాని మీద ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా కింద పడిపోయారు. ఆ బైక్ ముందు వరకు కూడా ఈడ్చుకుని వెళ్ళింది. ముందుగా ఉన్న ఒక కార్ని ఢీకొని ఆ తర్వాత ఆటోని లైట్గా జాగ్రత్తగా ఆటో వాడు తప్పించుకున్నాడు కాబట్టి సేవ్ అయ్యాడు. వెళ్ళి ఒక షాప్లోకి నేరుగా దూసుకుపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అదొక ఎలక్ట్రిక్ కార్, అది కూడా మనకు కనిపిస్తోంది. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటి అన్నది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఆ గాయపడ్డ వాళ్ళ పరిస్థితి మాత్రం ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఉందన్నది ఆ దృశ్యాలని బట్టి మనకు అర్థమవుతోంది.